ఈరోజు క్రైస్తవుల మీద విపరీతమైన దాడులు జరుగుతున్నాయి. మీ అందరి దృష్టి కూడా తెలిసి ఉంటుంది. ప్రవీణ్ పగడాల గారిని గత సంవత్సరం మార్చి 24వ తారీఖు రాత్రి రాజమండ్రి దగ్గర కొంతమూరు దగ్గర ఆయన్ని దారుణాతి దారుణంగా కిరాతకంగా చంపిపడేసినప్పుడు ఒక్క రాజకీయ నాయకుడు, ఒక్క పార్టీ, ఒక్క అధికారి మాట్లాడలేదు కదా. 50,000 మంది క్రైస్తవులు రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర న్యాయం కోసం ఆక్రందనలు చేస్తే, ప్రశ్నిస్తే, పోరాడితే మమ్మల్ని అరెస్ట్ చేస్తామని చెప్పి మాకు నోటీసులు పంపించి ఆ కేసుని అన్యాయం వైపు మరలించేసి న్యాయం గెలవకుండా చల్లారేలాగా చేశారు. ఆ రోజు లేచింది అభినయ్ దర్శన్ గొంతుక. ప్రశ్నించడానికి క్రైస్తవుల తరపున ఒకరు కావాలి, క్రైస్తవులకు అండగా ఒకరు నిలబడాలి అని ఆ రోజు నేను మాట్లాడడం మొదలు పెట్టాను. రానున్న రోజుల్లో పరిస్థితి ఏంటో తెలుసా? క్రైస్తవుల్ని దేశం నుంచి వెళ్ళగొట్టాలి అని చూస్తున్నారు. క్రైస్తవులు లేకుండా ఈ దేశాన్ని చేయాలని చూస్తున్నారు. ప్రార్థన మందిరాలు, పాస్టర్లు, క్రైస్తవులు అనే వాళ్ళు కనుమరుగైపోవడానికి రకరకాల ప్లాన్లు చేస్తున్నారు ప్రభుత్వం. ఈరోజు మతతత్వపు పార్టీగా మారిపోతుంది ఒక పార్టీ. ఆ పార్టీ డైరెక్ట్ గా చెప్తున్నారు క్రైస్తవుల్ని లేకుండా చేస్తామని. ఈరోజు క్రైస్తవుల పరిస్థితి ఏంటో తెలుసా? ఒక రోజుకి ఒక సువార్థికుడిని చంపుతున్నారు, ఒక పాస్టర్ని చంపుతున్నారు, ఒక్కొక్క రోజు ఒక్కొక్క చోట దారుణంగా హత్య చేయబడుతున్నారు. కొన్ని వందల ప్రార్థన మందిరాలు కూలుస్తున్నారు. కానీ ఒక్క గొంతుక మన తరపున మాట్లాడడానికి లేదు. ఈ భూమి మీద క్రైస్తవులకి నాదుడు అనేవాడు లేకుండా పోయాడు. క్రైస్తవులు ఒంటరి వాళ్ళు అయిపోయారు. క్రైస్తవులు ప్రభుత్వ దృష్టికి అసమర్థులయ్యారు. క్రైస్తవులు చేతగాని వాళ్ళ కనిపిస్తున్నారు. ఎందుకో తెలుసా? మన తరపున ఒక్క ఎమ్మెల్యే లేడు, ఒక్క ఎంపీ లేడు, ఒక్క అధికారి లేడు. ఒకవేళ ఒక్కరో ఇద్దరు ఉంటే వాళ్ళు కూడా వాళ్ళ పదవిని కాపాడుకోవడం కోసం చూస్తారు తప్ప మన క్రైస్తవ సమాజంలో జరుగుతున్న దాడుల మీద మాట్లాడడానికి ముందుకు వచ్చే ధైర్యం చేయరు. పిరికి వాళ్ళగా ఉండిపోతున్నారు. కాబట్టి మన క్రైస్తవ సమాజాన్ని కాపాడుకోవాలంటే మనకు ఎమ్మెల్యే ఉండాలి, మనకు ఎంపీ ఉండాలి. మనం కూడా అసెంబ్లీలో కూర్చుంటేనే మన ప్రార్థనా మందిరాలను కాపాడుకుంటాం, మన బైబిల్ని కాపాడుకోగలుగుతాం, మన క్రైస్తవ సమాజాన్ని కాపాడుకోగలుగుతాం అని నేను ఆలోచన చేసి పాదయాత్ర చేపట్టాను. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుగుతున్నాను. ఒక్క క్రైస్తవులే కాదు, ఇక ఎస్టీ విషయానికి వస్తే ఎస్టీలు ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే గిరిజనుల పరిస్థితి ఏంటంటే కనీసం ఈ గిరిజన గ్రామాల వైపు చూడడానికి మనిషి అన్నవాడు లేడు. అధికారంలో కూర్చున్నారు, మీరు ఓట్లేశారు, పదవులు అప్పు చెప్పారు. పదవులు వాళ్ళకి, పంగనామాలు ప్రజలకి, అధికారం వాళ్ళకి, అణిచివేయబడేది మనము, గెలిచేది వాళ్ళు, ఓడిపోయేది మనము, కోట్లు సంపాదించేది వాళ్ళు, తిండి కొరకు ఆకాశం వైపు ఎదురు చూసేది మనము, ప్రజల్ని మోసం చేసేది వాళ్ళు, నిత్యం మోసపోతుండేది మనము. ఎన్నికలు రాగానే ఏం మాటలు చెప్పాలి, ఏ హామీలు ఇస్తే మా కోట్లు వేస్తారని పేపర్లో ఎజెండా రాసుకొని మేనిఫెస్టో తయారు చేసుకొని ప్రజలకు బిస్కెట్లు వేయడానికి వాళ్ళు వస్తారు. లేనిపోని హామీలు, పత్రాల్లో మిగిలిపోయే హామీలు, పేపర్లలో మిగిలిపోయే హామీలు, గాలి మాటలు చెప్పేసి మీ ఓట్లన్నీ వాళ్ళ వైపు తిప్పుకుంటారు. మరలా గెలిచిన తర్వాత మీ వైపు చూసే నాయకుడు ఎవరు లేడు. ఒక మాట చెప్పండి, ఈ గ్రామం అభివృద్ధి చెందిందా? ఒక చెప్పండి అమ్మా, ధైర్యంగా చెప్పండి తమ్ముళ్ళు, ఈ గ్రామం అభివృద్ధి చెందిందా? డెవలప్ అయిందా? బాగా. కనీసం రోడ్డు లేదు, ఇప్పుడు వేస్తున్నారు రోడ్డు. ఎన్నాళ్ళకి, ఎన్నేళ్ళకి ఇప్పుడు గుర్తొచ్చాము మనము. అసలు ఇక్కడ మనుషులు ఉన్నారన్నటువంటి వాస్తవం కూడా మర్చిపోయారు. ఇక్కడ అంగన్వాడీ ఉందమ్మా? స్కూల్ ఉందమ్మా? చదువుకునే పిల్లలు ఎంతమంది ఉన్నారు ఇక్కడ ఈ ఊర్లో? ఈ గ్రామంలో ఎంతమంది ఉండొచ్చు? అటు ఇటుగా తమ్ముళ్ళు ఎంతమంది ఉండొచ్చు? 30 మంది. 30 మంది పిల్లలు. మన జీవితం అయిపోద్ది 30 ఏళ్ళకి. తర్వాత భవిష్యత్ ఎవరిది? పిల్లలది.
వీళ్ళనే రాబోయే తరం. వీళ్ళకు భవిష్యత్తు ఇవ్వాల్సిన బాధ్యత ఎవరిది? ప్రభుత్వాన్ని. కనీసం ప్రతి గ్రామంలో ఒక అంగన్వాడీ, ఒక స్కూల్ ఏర్పాటు చేయాల్సిన బాధ్యత లేదా? నేటి బాలలే రేపటి పౌరులు. వీళ్ళకి చదువు ఉండాలి, చదువుకోవడానికి స్కూల్ ఉండాలి, స్కూల్లో బాత్రూమ్లు ఉండాలి, టీచర్లు ఉండాలి, వసతులు ఉండాలి, అన్ని సౌకర్యాలు కల్పించి ఈ పిల్లలకు కావాల్సినవన్నీ ఏర్పాటు చేస్తే కదా రేపటి రోజున మనకులాగా కూలీ పనులు చేసుకోకుండా పెద్ద చదువులు చదివి మన గ్రామానికి, మన కుటుంబాలకి, మన ప్రజలకి, మన నియోజకవర్గానికి, మన రాష్ట్రానికి, మన దేశానికి వెన్నెముకలాగా నిలబడతారు. ఈ రోజు ఉన్నటువంటి మన కళ్ళ ముందు ఉన్నటువంటి పసిపిల్లలే. సరైనటువంటి స్కూళ్ళే గ్రామాల్లోకి వెళ్తే ఇదే పరిస్థితి. ఇక్కడ హాస్పిటల్ ఉందా తమ్ముళ్ళు? హాస్పిటల్ ఉందమ్మా? మీకు జబ్బు చేస్తే ఎంత దూరం వెళ్ళాలి? మాక్సిమం 30 కిలోమీటర్లు. అనుకోకుండా ఏ రాత్రిలో ఈ కొండ ప్రాంతాల్లో, ఈ లోయలు, అడవి మధ్యలో ఉన్నటువంటి గ్రామస్తులకి ఏ పాము కాటేసింది, ఏ విషపురుగో కరిచింది, ఆ టైంలో ఏ 11, ఏ 12, ఏ 1 గంట హాస్పిటల్కి వెళ్ళకపోతే అరగంటలో ప్రాణం పోద్దంటే ప్రాణం దక్కిద్దంటారా? ప్రాణం కాపాడుకోగలుగుతామా? కుదరదు. అలాంటిది కనీసం ఒక గ్రామానికి 24/7 ఒక చిన్నపాటి ఫస్ట్ ఎయిడ్ చేయటానికైనా, కనీసం ప్రాణం కాపాడుకోవడానికైనా ఒక క్లినిక్ ఏర్పాటు చేయాల్సిన బాధ్యత, వైద్య శిబిరం ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా? అవసరం ఉందా? లేదా? ఉంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మనుషులే. వాళ్ళు కూడా మనుషులే, మనం కూడా మనుషులే. కానీ వాళ్ళ దృష్టిలో మనం ఎలా మారిపోయింది తెలుసా? పశువుల కంటే హీనంగా మారిపోయింది. ఈరోజు ఒక కుక్కని చంపితే ప్రశ్నించే మనుషులున్న సమాజంలో మనిషిని చంపితే ప్రశ్నించడానికి ఒక కుక్క కూడా రాదన్నటువంటి ధైర్యమే రాజకీయ నాయకుల కుట్ర. ఈరోజు మన గ్రామాలు, ఈ ఒక్క గ్రామం కాదు, ఎన్నో గ్రామాలు తిరిగిన వాడిగా చెప్తున్నాను, గ్రామాల్లో అభివృద్ధి లేదు, రైతుల్లో అభివృద్ధి లేదు, చిన్నపిల్లల్లో అభివృద్ధి లేదు, సంపాదనలో అభివృద్ధి లేదు, బ్రతుకుల్లో అభివృద్ధి లేదు. అదే వెనుకబాటుతనం. నేను ఇక్కడ ఉంటే ఎట్లా ఉందో తెలుసా? ఏ 1950లో ఉన్నట్టుంది. నేను ఇక్కడ చూస్తుంటే, పరిస్థితులు చూస్తుంటే, ఈ ఇల్లులు, ఈ పెంకుటి ఇల్లులు, ఈ గుడిసెలు చూస్తుంటే ఏ స్వాతంత్రానికి ముందు ఉన్నట్టుంది నాకు. 1940-45లో ఉన్నట్టుంది నాకు. ఎక్కడున్నాం మనం? 2026 ఇక్కడ ఉన్నాం. కానీ ఇక్కడ చూస్తే 1940 స్వతంత్రానికి ముందు కావాలంటే, లొకేషన్ కావాలంటే చెప్పండి, వీడియో తీసి రాజమౌళికో ఏ డైరెక్టర్ కు పంపించండి, మా ఊరికి తీసుకోండి సార్, మా ఊర్లో సెట్టింగ్లు ఫిట్టింగ్లు అవసరం లేదు. 1940కి ముందు, స్వాతంత్రానికి ముందు ఏమైనా సెట్టింగ్ కావాలంటే మా ఊరికి వచ్చి షూటింగ్ తీసుకోండి, బాగా పనికి వస్తుందని చెప్పొచ్చు మనం. అలా ఉంది ఇక్కడ పరిస్థితి. మీరు ఓట్లు వేస్తున్నారా లేదా? వేస్తున్నారు కదా. ఓట్లేమో కావాలా, సీట్లేమో కావాలా, కానీ ఓటర్ని పట్టించుకునే ఒక్క నాయకుడు లేడు. కారణం ఏంటో తెలుసా? ధనం, డబ్బు, ఆస్తులు, అంతస్తులు. వాళ్ళ పిల్లలేమో ఫారిన్ దేశాల్లో చదవాలా, మన పిల్లలకి కనీసం చదువుకోవడానికి ఊళ్ళో స్కూల్ ఏర్పాటు చేయాలి. వాళ్ళేమో కార్పొరేట్ హాస్పిటల్లో హాస్పిటల్ వైద్యం తీసుకోవాలా, ఫారిన్ లోకి వెళ్ళి హాస్పిటల్లో వైద్యం చేసుకోవాలా, కోట్లు ఖర్చు పెట్టి వైద్యం చేసుకోవాలా. మనకేమో ఆడాళ్ళకి, మగాళ్ళకి, చిన్న పిల్లలకి, వృద్ధులకి, ముసళ్ళకి జబ్బు చేస్తే కిలోమీటర్లు ఈ మలుపుల ఘాట్లలో ప్రాణాలు గుప్పెట్లు పెట్టుకొని చస్తామో బతుకుతామో తెలియకుండా పరుగున వెళ్ళాలి. 10 కిలోమీటర్లు, 20 కిలోమీటర్లు, 30 కిలోమీటర్లు. అది మన బతుకు. ఇట్లాంటి పరిస్థితుల్లో ఇంకా మనం కళ్ళు తెరుచుకోకపోతే, దేశానికి వెన్నెముక గ్రామాలు అంటారు, దేశానికి రాజు రైతు అంటారు. ఎక్కడరా రైతు దేశానికి రాజు? ఎక్కడ? రైతు రాజు కాదు దేశానికి, రైతు బానిసం చేశారు దేశానికి. మీరు రైతు పంట వేస్తే సరైనటువంటి గిట్టుబాటు ధర లేదు. ఇక్కడ రైతులు ఉన్నారు ఎవరన్నా? మీరు కష్టపడి విత్తు వేసి, నీళ్లు పోసి, వృద్ధి చేసి పంటకు వస్తే సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు ఎదురు చూసి పంట చేతికి వస్తే ఆ లాభం అనుభవించాల్సింది రైతు కదా.
రైతు కుటుంబం కదా, రైతు ప్రజలు కదా. కానీ లాభం ఆశించడానికి నక్కలు తోడేళ్ళు వస్తున్నాయి. దళారుల రూపంలో రైతుల కష్టాన్ని, లాభాన్ని దోచేసుకొని సొమ్మొకటిది సోకొకటిదన్నట్టుగా రైతుల్ని మోసం చేసి వెళ్ళిపోతున్నారు. ప్రభుత్వానికి ఇది తెలీదా? రైతులు ఎన్నో ధర్నాలు చేశారు, స్ట్రైకులు చేశారు. మా బతుకుల వైపు చూడండియ్యా అని ప్రభుత్వాన్ని అర్జిస్తే ప్రభుత్వం కనీసం లెక్క చేయటంలా. ఈ కష్టపడుతున్న రైతుకు ఫలితం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా? రైతు పండిస్తున్న పంటకి గిట్టుబాటు ధరలు చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి లేదా? ప్రభుత్వం డైరెక్ట్ గా కొనుగోలు చేసి ఒక సరైనటువంటి గిట్టుబాటు ధరను నిర్ణయిస్తే రైతు అనేవాడు ధైర్యంగా ఉంటాడు కదా, ఏ ఆత్మహత్యలు జరగవు కదా. రైతు అన్నవాడు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం సంతోషంగా ఉంటుంది, దేశం సంతోషంగా ఉంటుంది. ఈ రోజున ప్రధానమంత్రి, ఒక ముఖ్యమంత్రి, ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే, అధికారులు, సాఫ్ట్వేర్లు, సినీ హీరోలు, స్పోర్ట్స్ స్టార్లు అందరికీ పూటకి భోజనం చేతుల్లోకి వస్తుందంటే, ఒక ముద్ద కడుపు లేకపోతుందంటే కారణం ఎవరు తెలుసా? మన రైతులు. రైతు లేకపోతే ప్రధానమంత్రి తినడానికి కూడా మెతుకుండదు. ఈ రోజు అలాంటి రైతుని, ధనవంతుల కడుపు నింపుతున్న రైతు, రాజకీయ నేతల కడుపు నింపుతున్న రైతు, సినిమా యాక్టర్ల, డైరెక్టర్ల, ప్రొడ్యూసర్ల కడుపు నింపుతున్న రైతు, స్పోర్ట్స్ క్రికెట్ ఆడుతున్నటువంటి స్టార్లకు కడుపు నింపుతున్న రైతుని కనీసం దయా, జాలి, కనికరం లేకుండా గాలికి వదిలేశారు. నీ సావు నువ్వు సావు అని. రైతులు మేము పండించం పంటలు అంటే ఎక్కడి నుంచి వస్తుంది? పసుపు కూరల్లోకి వేసుకోవడానికి. ఎక్కడి నుంచి వస్తాయి మిరియాలు, గసగసాలు చేసుకొని గొంతు బాగుండాలని తాగటానికి? ఎక్కడి నుంచి వస్తాయి ధాన్యం తినటానికి? ఎక్కడి నుంచి వస్తుంది బియ్యం వండుకోవడానికి? రైతు మౌనం వహిస్తే, రైతు నేను కష్టపడను, నా కష్టానికి ఫలితం లేదని రైతు సైలెంట్ గా ఉండిపోతే, రైతు పొలానికి వెళ్ళకపోతే దేశం ఎండిపోదా? దేశం ఎండిపోదా? నాయకులు కడుపులు పట్టుకొని కూర్చోరా? ఖచ్చితంగా. కాబట్టి అందరూ ఆలోచించండి. ప్రత్యేకంగా ఒక సామాన్యుడిగా నేను చెప్తున్నా, నాకు రైతుల కష్టాలు తెలుసు, పేదవారి కష్టాలు తెలుసు, చిన్న వాళ్ళ కష్టాలు తెలుసు. ఎస్టీలు, ఎస్సీలు, వెనుకబడుతున్నటువంటి వర్గాలు, బడుగు బలహీన ప్రజలు, బహుజనుల కష్టం తెలిసిన వాడిగా నేను పాదయాత్ర చేస్తూ గ్రామానికి రోడ్ల మీద నడుస్తూ, రోడ్ల మీద స్నానాలు చేస్తూ, రోడ్ల మీద తింటూ, కుటుంబాన్ని, ఇల్లు, వాకిల్ని వదిలేసి నేను రోడ్ల మీదకి ఎక్కాను. ఎందుకో తెలుసా? సామాన్యుడు రాజ్యం వెళ్ళాలి, సామాన్యులు అధికారంలోకి వెళ్ళాలి, సామాన్యులు ఎమ్మెల్యేలు, ఎంపీలు అవ్వాలి. కోటీశ్వరులను ఎంతసేపు గెలుస్తారు, కోటీశ్వరులను ఎంతసేపు సీట్లు దక్కించుకుంటారు. ఓట్లు మనవి, సీట్లు వాళ్ళవా? మనకు అర్హత లేదా తమ్ముడు? ఎమ్మెల్యే అవటానికి మనకు అర్హత ఉందా లేదా? పేదవాడు రాజకీయాలు అడుగు పెట్టకూడదు అన్నటువంటి శాసనం కానీ, రాజ్యాంగంలో ఆర్టికల్ కానీ ఎక్కడ ఉంటే నాకు చెప్పండి, ఉందా? పేదవాడు పోటీ చేయకూడదు అన్నటువంటి ఎక్కడైనా ఆర్టికల్ అంబేద్కర్ గారు రాశారా? అంబేద్కర్ అనేటువంటి ఒక మహానుభావుడు, మహనీయుడు, గొప్ప ఆలోచనతో మనకు తాగటానికి నీళ్ళు ఇవ్వనప్పుడు, మనల్ని పలకరించే దిక్కు లేనప్పుడు, కుక్క కంటే హీనంగా మనిషిని మర్చిపోయి మానవత్వం లేకుండా ఊరికి వెలుపల పెట్టినప్పుడు ఆ మహానుభావుడు వచ్చాడు, మన గౌరవాన్ని కాపాడాడు, మనకు విలువను తీసుకొచ్చాడు. ఈ రోజు సమాజంలో మనం కూడా మనుషులుగా గుర్తిస్తున్నారంటే దానికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, ఒక మహనీయుడు తీసుకొచ్చినటువంటి గౌరవం. ఇది అక్కడితో ఆగిపోయింది. మరలా మార్పు తీసుకొని రావాలి. ఈ రోజు వెనుకబాటు తనం పోవాలి. ఆయన ఒక గౌరవాన్ని తీసుకొచ్చాడు. ఈ రోజు పల్లె, గ్రామం, సామాన్యుడు, పేదవాడు, ఎస్టీలు, ఎస్సీలు అంటే మరికొంచెం గౌరవం పెంచాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. ఎలాగో తెలుసా? సామాన్యులు అసెంబ్లీకి అడుగులు వేయాలి, సామాన్యులు అసెంబ్లీకి అడుగులు వేయాలి, సామాన్యులు ఎమ్మెల్యేలుగా పోటీ చేయాలి. మీకు ఇప్పుడు ఒక డౌట్ వస్తుంది, ఏంటో తెలుసా? మాకెవరన్నా టికెట్ ఇస్తారు, ఒక వైసీపీలో టికెట్ అడగాలంటే 10 కోట్లు ఉండాలా, 100 కోట్ల ఆస్తి చూపించాలా? టీడీపీలో టికెట్ అడగాలంటే 10 కోట్ల డబ్బులు ఉండాలా, 100 కోట్ల ఆస్తి చూపించాలా? కాంగ్రెస్ లో టికెట్ ఇవ్వాలంటే 10 కోట్ల డబ్బులు ఇవ్వాలా, 100 కోట్ల ఆస్తి చూపించాలా? బీజేపీలో టికెట్ ఇవ్వాలంటే 10 కోట్ల డబ్బు కట్టాలా, 100 కోట్ల ఆస్తి చూపించాలా? ఎవడన్నా మాకు టికెట్ ఇస్తాడు? ఎక్కడి నుంచి వస్తాయి 10 కోట్లు, 100 కోట్ల ఆస్తులు? మాకు తినటానికి కూడా కష్టపడుతున్నటువంటి మా పేదవాళ్ళకి టికెట్ ఇచ్చేది ఎవడంటే నేను చెప్తా. నేను ఒక కొత్త పొలిటికల్ పార్టీతో రాబోతున్నాను వచ్చే ఎన్నికల్లో. నా పార్టీ పేరు భరోసా పార్టీ. ఆ పార్టీలో నేను చేయబోయేది ఏంటంటే, నా లాంటి సామాన్యులకి,
నా లాంటి పేదవారికి, నా లాంటి ప్రజలకు మంచి చెయ్యాలన్నటువంటి ఆలోచన కలిగిన వాళ్ళని టికెట్లు ఇచ్చి కష్టపడతాను నా ఊరి కోసం అంటే, నా నియోజకవర్గం కోసం ప్రాణం పెడతానంటే అలాంటి వాళ్ళకి టికెట్ ఇచ్చి అసెంబ్లీ వైపు నడిపించడం కాదు, అగ్రవర్ణ కులాల వాళ్ళ పక్కన కూర్చోబెట్టబోతున్నాను అభినయ్ దర్శన్. ఇది నేను చేయబోయే పని. సామాన్యుడికి మనం భిక్షం అడగటంలా ఎవరిని కూడా, ఏ ప్రభుత్వాన్ని చెయ్యి చాపి అయ్యా దేహి భిక్షం అని అడగటంలా దాని కాళ్ళు పట్టుకుంటాను నన్ను కూడా అసెంబ్లీకి నడిపించు అని ఎవరిని కాళ్ళు పట్టుకోవాల్సిన పని లేదు. ఎందుకో తెలుసా? మనం మాట్లాడుతుంది మన హక్కు కోసం. ఇది రైతు హక్కు, ఇది గ్రామ హక్కు, ఇది సామాన్యుడి హక్కు. అసెంబ్లీ ఎవడయ్యా జాగీరు కాదు, ఎవడబ్బ సొత్తు కాదు. అక్కడ ఎవడైనా దమ్మున్నోడు వెళ్ళి కూర్చోవచ్చు. రాజకీయాలంటే వ్యాపార రంగంగా మార్చేసినటువంటి నాయకులని జుట్టు పట్టుకొని బయటకు తీసుకొచ్చి నేల మీద కూర్చోబెట్టి వచ్చే ఎన్నికల్లో మేమొస్తున్నాం, అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నామని సవాలు విసిరే దమ్మున్నవాడు ముందుకు వస్తే నేను ఇస్తాను ఆ పార్టీ తరపున టికెట్. నేను తిరుగుతా మీకోసం మీ నియోజకవర్గంలో ఇల్లు క్యాంపెయిన్ చేస్తాను. నేను దమ్మున్నోళ్ళు ముందుకు వస్తే చాలు. నాకు డబ్బు కమ్ముడు పోని ప్రలోభాలకు తలవంచని వాళ్ళు నాకు కావాలి. నా క్రైస్తవ సమాజాన్ని కాపాడుకోవాలన్నటువంటి ఆలోచన భావం కలిగిన వాళ్ళు కావాలి. నేను ఒక క్రైస్తవుల కోసమే కాదు, అణిచివేయబడుతున్న వాళ్ళ కోసం పనిచేయడానికి వచ్చా, నష్టపోతున్న వాళ్ళ కోసం పనిచేయడానికి వచ్చా. డబ్బులిచ్చి ఓటుకు నోటిచ్చి పేదవాన్ని అవసరాన్ని అడ్డుగా పెట్టుకొని సిగ్గు లేకుండా డబ్బులతో గెలిచిన గెలుపురా మీది. అసెంబ్లీలో కూర్చున్న వాళ్ళందరికీ మీదొక గెలుపా? మీ బతుకు జడ. దమ్ము ధైర్యం ఉంటే వచ్చే ఎన్నికల్లో అభినయ్ దర్శన్ సవాలు విసురుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి అయినా, షర్మిల అయినా, పవన్ కళ్యాణ్ అయినా, చంద్రబాబు నాయుడు అయినా ఓటుకు నోటు పంచకుండా రండి, నేను కూడా ఓటుకు నోటు పంచకుండా వస్తా. అప్పుడు చూద్దాం ప్రజలకు ఈ ఓట్లు ఎవరికి వేస్తారో, ఎవరిని గెలిపించుకుంటారో లెక్కలు అప్పుడు చూసుకుందాం. అప్పుడు తేలిద్ది సమాధానం ఏంటో. సవాల్ తీసుకోండి దమ్ముంటే. మీ సమ్మెలే చెప్తున్నా నేను, డబ్బులు పెట్టి కొనుక్కోవడం కాదు. దమ్ముంటే నిజంగా రండి, నిజాయితీగా రండి. ప్రజల్ని డబ్బు ఇచ్చి, అమ్మా మీకు తెలుసా ఎన్నికలు వస్తే ఎంత ఖర్చు పెడతారు తెలుసా ఒక ఎమ్మెల్యే? మీకు తెలుసా తమ్ముడు? ఒక్క ఎన్నికల్లో 100 కోట్లు, 150 కోట్లు ఒక పాడేరు నియోజకవర్గానికి, ఒక అరకు నియోజకవర్గానికి, ఏ నియోజకవర్గానికైనా ఒక్కొక్క పార్టీ వాడు పెట్టే ఖర్చు 100కు పైగా. 100 కోట్లు ఎవడి సొత్తది, ఎవడి సొమ్మది? ఎవరిదో తెలుసా? మీ ఊరికి రావాల్సిన స్కూల్ డబ్బది, మీ ఊరికి రావాల్సిన రోడ్ల డబ్బది, మీ ఊరికి రావాల్సినటువంటి పథకాల డబ్బది, మీ ఊరికి జరగాల్సిన న్యాయం డబ్బది. దోచి ఎన్నికలు వస్తే తిరిగి మీకు పంచుతారు. మేము 100 కోట్లు ఖర్చు పెట్టాం. అఫీషియల్ గా ఖర్చు పెట్టాల్సింది అధికారికంగా రాజకీయాల్లో ఎంత తెలుసా? ఎన్నికల్లో ఎంత తెలుసా? 40 లక్షలు. వీళ్ళు ఖర్చు పెట్టేది ఎంత తెలుసా? 100 కోట్లు. 40 లక్షలు ఎక్కడ, 100 కోట్లు ఎక్కడ? ఎక్కడి నుంచి వస్తుంది డబ్బు? అవినీతి, అన్యాయం, అరాచకం, అక్రమం. ఈరోజు అభినయ్ దర్శన్ పోరాడుతుంది రాజకీయ పార్టీల మీద కాదు, రాజకీయ నాయకుల మీద కాదు, ప్రభుత్వం మీద తిరుగుబాటు కాదు. ఇది అవినీతి మీద పోరాటం, అన్యాయం మీద పోరాటం, అరాచకం మీద పోరాటం. ఈ పోరాటం ఎప్పటి వరకు ఆగదు తెలుసా? అవినీతి, అన్యాయం తగ్గే వరకు ఆగదు. ఎక్కడి నుంచి వస్తాయి 100 కోట్లు? ప్రజలని పిచ్చి వాళ్ళని చేసి, మోసం చేసి, నాశనం చేసి మీరు మేడలు కట్టుకుంటారా? మీరు BMW కార్లు, బెంజ్ కార్లు, ఆడి కార్లు, జాగ్వార్ కార్లు తిరుగుతారా? మాకు మాత్రం తిరగడానికి కనీసం బళ్ళు కూడా లేనటువంటి పరిస్థితి. ఒకవేళ బండి కష్టపడి EMIలో ఫైనాన్స్ లో కొనుక్కుంటే, అప్పులు చేసి కొనుక్కుంటే కనీసం ఆ బండిని తెచ్చుకుని ఇంటి ముందు పెట్టుకోవడానికి రోడ్లు లేవు. అది మన బతుకు. అవునా కదా? అవునా కదా? పరిస్థితి కదా ఇక్కడ. ఇట్లాంటి పరిస్థితులు చూసి కూడా మనం ఇప్పటికీ కళ్ళు తెరుచుకోకుండా, అన్నా నేను ఎప్పటి నుంచి ఆ పార్టీకి వేస్తున్న ఓటు, అన్నా మా తాత ముత్తాలు ఆ పార్టీకి వేస్తున్న ఓటు, అన్నా నేను పలానా నాయకుడికి వేస్తున్న ఓటు, నాకు ఆయనంటే పిచ్చి, ఈయనంటే పిచ్చి, నాకు కూడా ఒకరంటే పిచ్చి. కానీ ఆ పిచ్చి పక్కన పెట్టి నా సమాజం కోసం ఏం చేయాలో ఆలోచించాలి. ఇప్పుడు నా క్రైస్తవులు ఇంకా బతికుండాలి ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, ఈ ఊర్లో అంటే ఒక క్రైస్తవునికి ఓటేసి పంపించండి అసెంబ్లీకి. క్రైస్తవుడికి సమస్య వస్తే, పేదవాడికి సమస్య వస్తే మనం గెలిపించుకున్న ఎమ్మెల్యే మనకు అండగా నిలబడి మాట్లాడతాడు. మన తరపున మాట్లాడే ఎమ్మెల్యే లేనంత వరకు
మనం ఏకాకులమే, ఒంటరి వాళ్ళమే, అనాథలమే, దిక్కులేని పిచ్చుకలమే. మనల్ని పట్టించుకునే దిక్కు లేదు. ఇప్పటికైనా ఒక దిక్కుని పెట్టుకుందాం, ఒక నాదుని సంపాదించుకుందాం, ఒక ఎమ్మెల్యేని ముందుకు నిలబెట్టుకుని పెంపిద్దాం. నేను రేపు నెల 24వ తారీఖు, మార్చి 24వ తారీఖు కాకినాడ మహాపట్టణంలో 10,000 మందితో మహాసభ ఏర్పాటు చేసి బహిరంగ వేదిక మీద పార్టీ పేరు అనౌన్స్ చేయబోతున్నాం. పార్టీ పేరు భరోసా పార్టీ. ఏంటి? భరోసా పార్టీ. పార్టీ పేరు అక్కడ అనౌన్స్ చేయబోతున్నారు. వీలైతే ఎవరైనా రండి, కుదిరితే రండి. ఆ పార్టీ పేరు అనౌన్స్ చేసిన తర్వాత నేను మరలా 2027 సంవత్సరం మార్చిలో రథయాత్రతో మరలా వస్తా. నేను 15-20 నియోజకవర్గాల వరకు పోటీ చేస్తా. 175లో పోటీ చేయలేను. నేను 15 నుంచి 20 నియోజకవర్గాల్లో పోటీ చేస్తా. ఈ పాదయాత్ర అయ్యేలోగా ఎక్కడెక్కడ నేను పోటీ చేయాలో నిర్ణయించుకుంటాం. ఆల్రెడీ 2 నియోజకవర్గాలు డిసైడ్ అయిపోయినాయి. 1 అరకు నియోజకవర్గం, 2 పాడేరు నియోజకవర్గం. ఈ 2 నియోజకవర్గాల్లో పోటీ చేయబోతున్నాం. నేను ఎంత మాట్లాడినా, ఎంత అరిచినా ఓటేయాల్సింది మాత్రం మీరే. అమ్మా, అన్న, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, అక్కలకి, పెద్దలందరికీ ఒకటి చెప్తున్నా, మీకు ఓటుకి పైసా కూడా నేను ఇచ్చడానికి నా దగ్గర డబ్బులు లేదు. నిజాయితీగా మీకోసం సేవ చేస్తా. ప్రజాసేవ అంటే ప్రజాసేవే, నాయకత్వం కాదు అన్నట్టుగా నేను మీకు సేవ చేస్తా. ప్రజల్ని, బ్రతుకుల్ని మారుస్తా. మీ గ్రామాల అభివృద్ధి చేస్తా. ప్రభుత్వ పథకాలని మీకు అందజేసేలా ప్రయత్నం చేస్తా. ఓటుకు నోటిచ్చేంత హక్కు నాకు లేదు, అంత దమ్ము నాకు లేదు, అవినీతి చేసే అంత ధైర్యము నాకు లేదు. ఒక్క అవకాశం నిజాయితీగా మీరు ఇవ్వండి. 2,000కి 3,000కి మీరు ప్రశ్నించే హక్కు అనే ఓటు నమ్ముకోకుండా ఒక్క అవకాశం అలాంటి సామాన్యుడికి ఇవ్వండి. నేను ఎస్సీ మాల కమ్యూనిటీకి చెందిన వాడిని. ఈ పాడేరు నియోజకవర్గం ఎస్టీ రిజర్వ్ కాన్స్టిట్యుయెన్సీ కాబట్టి ఎస్టీ వ్యక్తిని తీసుకొని వచ్చి నిలబెడతాను. ఇక్కడ ఒక మంచి వాడిని తీసుకొస్తాను. అతను కూడా ఓటుకు డబ్బు పంచడు. కానీ ఒక్క అవకాశం మీరు ఇస్తే, ఒక్క అవకాశం. ఇంతకాలం ఓటుకు డబ్బు తీసుకొని ఓటేశారు, కానీ ఎవ్వడు మిమ్మల్ని పట్టించుకోలా. ఒక్కసారి ఓటుకు నోటు ఇవ్వని వానికి ఓటేయండి. మిగిలిన పార్టీలు వస్తాయా, డబ్బులు ఇస్తారో తీసుకోండి, ఆ డబ్బు మీదే. మీకు రావాల్సిన పథకాలు దాచుకున్నటువంటి డబ్బు అది తీసుకోండి, దర్జాగా జోబులు పెట్టుకోండి. కానీ ఓటుకి నోటు ఎవడైతే పంచడో వాడే సేవ చేస్తాడు. డబ్బు పంచిన వాడు డబ్బు సంపాదించుకుంటాడు 5 సంవత్సరాలు. డబ్బు పంచని వాడే ప్రజల కోసం ఆలోచిస్తాడు, ప్రజల అవసరాల కోసం ఆలోచిస్తాడు, ప్రజల సమస్యల కోసం ఆలోచిస్తాడు, ప్రజల బ్రతుకు కోసం, ప్రజల చదువు కోసం, ప్రజల ఆరోగ్యం కోసం, ప్రజల పథకాల కోసం, ప్రజల కష్టం కోసం, ప్రజల ప్రాంతం కోసం ఆలోచిస్తాడు. ఆలోచించండి. నేను మీకు 4 రోజులు టైం ఇస్తాను. అబ్బాయిలు కానీ, అమ్మాయిలు కానీ, ఆడవాళ్ళు కానీ, మగాళ్ళు కానీ, పెద్దవాళ్ళు కానీ, ఎవరైనా 4 రోజులు టైం ఇస్తాను. ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళి ఆయన ఇంట్లో కూర్చొని ఆయనతో పాటుగా కాఫీ తాగుతారా? 4 రోజులు టైం ఇస్తా. 4 రోజులు టైం ఇస్తా. మీరు ఓటేసి గెలిపించిన ఎమ్మెల్యే ఆయన టీ తాగే కప్పు మీదే, అందులో ఉన్న పాలు, కాఫీ మీదే, తిరిగే కారు మీదే, ఆ కారులో వేసుకున్న డీజిల్ మీదే. మీరు వెళ్ళి ఎమ్మెల్యే ఇంట్లో కూర్చొని కాఫీ తాగుతూ మాట్లాడగలరా? రాణిస్తారా? లోపలికి గేట్లోకి రాణిస్తారా? గుమ్మంలో రాణిస్తారా? అపాయింట్మెంట్ ఇస్తారా? అసలు మీ ముఖం వైపు చూస్తారా? అందరూ ఎమ్మెల్యేల పరిస్థితి ఇదే. ఎందుకమ్మా అట్లాంటి వాళ్ళకి లోటు? మనం ఎందుకెళ్ళి